ఇక దేశం కోసం సేవ చేసేందుకు యువత ఉత్సాహంగా ఉన్నారు. ఇవాళ చండీగఢ్లో నిర్వహించిన సివిల్ డిఫెన్స్ ఎన్రోల్మెంట్ కు భారీ స్పందన వచ్చింది. వాలంటీర్లుగా పనిచేసేందుకు యువత ముందుకు వస్తున్నారు. దేశం కోసం పోరాడేందుకు దేనికైనా సిద్ధమంటున్నారు. రైట్, ఇక దేశం కోసం సేవ చేసేందుకు దేనికైనా సిద్ధమంటూ యువత ముందుకొస్తున్నారు. డిఫెన్స్ వాళ్ళు పెట్టినటువంటి దానికి భారీగా ఎన్రోల్మెంట్ తో స్పందన చూపిస్తున్నారు. సో యువత మాత్రం చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారని తెలుస్తోంది. రైట్, ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. కామేశ్వరరావు, చెప్పండి. మనము చూస్తూనే ఉన్నాం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కావచ్చు, ఎవరైనా మేమందరము రెడీగా ఉన్నాము, యుద్ధం అంటూ వస్తే ప్రతి ఒక్కళ్ళం సైనికుల్లా మారి పోరాడతామని చాలా మంది సోషల్ మీడియాలో చెప్పడము విన్నాము. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సివిల్ డిఫెన్స్ కోసం కూడా చాలా మంది ఎన్రోల్మెంట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో నేపథ్యంలో ఇది ఎలాంటి పరిణామం? మరి ప్రభుత్వం కూడా దీన్ని స్వాగతించాల్సిందే ఖచ్చితంగా. సో మరి పరిస్థితి ఇంకా ఎలా ఉండబోతోంది అంటారు? ఎంతమంది జాయిన్ అయ్యే అవకాశం ఉందంటారు? యాస్ దుర్గా, చూసుకుంటే కనుక భారత్ పాక్ బార్డర్ మధ్య అయితే మాత్రం సింధూర్ 2.0 కొనసాగుతూ ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం అయితే అలుముకుంది. ఈ నేపథ్యంలో గత 3 రోజుల నుంచి మనం చూస్తున్నాం, భారత్ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత్ ధీటైన సమాధానం చెప్తుంది. ఈ నేపథ్యంలో భారత్లో ప్రతి ఒక్క పౌరుడు కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టయితే తెలుపుతున్న పరిస్థితి అయితే భారతదేశంలో కనపడుతుంది. నేను సైతం నా భారతదేశానికి సేవ అనే దృక్పథంతో ప్రతి భారతీయుడు కూడా ముందుకు రావాలని చెప్పి గతంలో అనేక మార్లు దేశ ప్రధాని విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు దేశ ప్రతి పౌరుడు భారత్ కోసం రావాలని చెప్పి సందేశం ఇచ్చారు. ఆ సందేశాన్ని నిజం చేస్తూ ఈరోజు భారత్లో ప్రతి పౌరుడు కూడా నా దేశానికి నేను సైతం అన్నట్టుగా ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక భారతదేశం యుద్ధం ఏదైతే ఉందో, భారత్ పాక్ యుద్ధం భీకర స్థాయికి చేరే పరిస్థితి అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం పాకిస్తాన్ చేస్తున్న శిల్పి చేష్టలకు భారత్ తిప్పికొడుతున్న పరిస్థితి ఉంది. వారు ఈరోజు తెల్లవారుజామును కూడా ఏదైతే ఉందో కవ్వింపు చర్యల్లో భాగంగా భారత్ సరిహద్దు ప్రాంతాల్లో అయితే మాత్రం మిసైల్స్, అదేవిధంగా డ్రోన్లతో కూడా విరుచుకుపడ్డ పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భారత్ సైన్యం కూడా ఎక్కడ పట్టు సడలేకుండా మిసైల్స్ని, అదేవిధంగా డ్రోన్లు కూడా తిప్పికొట్టిన పరిస్థితి ఉంది. మొత్తానికి న్యాయబద్ధమైన యుద్ధ రంగంలో ధర్మంగా యుద్ధం చేస్తుంది భారత్. అన్యాయంగా ధర్మం నీతి ఏదైతే యుద్ధ ధర్మాన్ని నీతి మర్చిన పాకిస్తాన్ అంటూ కూడా నినాదాలు అయితే మాత్రం ఓరంటున్నాయని చెప్పొచ్చు. మొత్తం పాకిస్తాన్ యుద్ధ ధర్మాన్ని మరిచి తెల్లవారుజామున ఏదైతే ఉందో భారత్ స్థావరాల మీద విరుచుకుపడ్డం ఏంటని చెప్పి ప్రపంచం మొత్తం కూడా వేలెత్తి చూపుతున్న పరిస్థితి ఉంది. యుద్ధ ధర్మాన్ని పాటిస్తూ భారతదేశం ముందుకు సాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే నేను సైతం అంటూ ప్రతి భారతీయుడు కూడా ముందుకు వచ్చి యుద్ధంలో నేను కూడా భారత్కి సపోర్ట్ చేస్తానని చెప్పేసి చాలామంది యువకులు అయితే మాత్రం ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. పైన ఏదైతే ఉందో ప్రతి పౌరుడు కూడా ముందుకు వచ్చి నేను కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తానని చెప్పేసి సోషల్ మీడియా పరంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఉందో దేశ సేవకు వచ్చేందుకు యువత అయితే ఉత్సాహం చూపుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇవాళ చండీగఢ్లో సివిల్ డిఫెన్స్ సంబంధించిన ఎన్రోల్మెంట్ అయితే ప్రారంభించారు. ఈ ఎన్రోల్మెంట్లో అనేక మంది యువత అయితే మాత్రం ఎన్రోల్మెంట్ చేసుకున్న పరిస్థితి ఉంది. అంటే ప్రతి భారతీయుడు కూడా నా దేశానికి నా వంతుగా నేను సేవ చేయడం సిద్ధంగా అనే దృక్పథంతో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించడం చాలా హర్షించదగ్గ విషయం. అంటే విపత్కర పరిస్థితుల్లో ప్రతి భారతీయుడు, అటు ఇండియన్ ఆర్మీయే కాదు, మేము కూడా భారతీయులుగా మేము కూడా భారతదేశానికి రుణపడి ఉన్నాం. భారతదేశానికి మా గుండెలు కూడా అడ్డుపెట్టి దేశ పోరాటానికి మేము కూడా సైతం అన్నట్టుగా యువత అంతా కూడా ముందుకు వస్తున్న పరిస్థితి మొత్తం చూస్తుంటే ఈరోజు ఎన్రోల్మెంట్ సంబంధించిన
సివిల్ డిఫెన్స్లో ఇవాళ చండీగఢ్ సివిల్ డిఫెన్స్ ఎన్రోల్మెంట్లో భారీ ఎత్తున యువత అయితే మాత్రం తమ యొక్క పేర్లు అయితే నమోదు చేసుకున్న పరిస్థితి ఉంది. మొత్తం వాలంటీర్లుగా పనిచేసేందుకు కూడా ముందుకు వస్తున్నట్టు యువత అయితే తెలుపుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క దేశం కోసం ఎందాకైనా అంటున్న ఆ యువతని చూసి భారత ప్రధాని కూడా గర్విస్తున్నారు. అంటే ప్రతి భారతీయుడు కూడా నవనాడుల్లో కూడా భారతదేశానికి నా వంతుగా నా సాయం అన్నట్టుగా ఉంటుంది. భారతదేశ పౌరుడు ఎప్పుడు కూడా ఈ యొక్క అంతర్జాలంలో తమ యొక్క మైండ్లో భారతదేశ విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడల్లా కూడా నా వంతు సాయంగా భారత్కు నేను ఉపయోగపడతాను అన్న దిశకైతే మొత్తం ప్రతి భారతీయుడు ఆలోచన చేస్తారు. ఈ ఆలోచన ఈరోజు నిజమైందని చెప్పొచ్చు. మొత్తం భారతదేశం బేకారైతే బేకారైతానికైతే తలపడినది. యుద్ధంలో ప్రతి భారతీయుడు కూడా ప్రతి దేశ పౌరుడు కూడా నేను కూడా అటు ఏదైతే త్రివిధ దళాలకు ఇండియన్ ఆర్మీకి సపోర్టుగా నేను కూడా వెళ్తానని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్లుగా వెళ్తామని చెప్పి తమ యొక్క పేర్లు అయితే నమోదు చేసుకోవాలని చెప్పి ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా యుద్ధం అంటే కొనసాగితే కనుక ప్రతి ఇంటికి ఒక పౌరుడు చొప్పున భారతీయుడు ప్రతి పౌరుడు యుద్ధానికి సాయపడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సంఘటన చూస్తే మనకు తెలుస్తుంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య బార్డర్లో కొనసాగుతున్న యుద్ధ మేఘాలకు ఇదేమైనా ముందుకు వెళ్తే కనుక ప్రతి భారతీయుడు కూడా అటు త్రివిధ దళాలు ఇండియన్ ఆర్మీ కాకుండా ప్రతి ఇంటి నుంచి కూడా ఒక్కొక్క భారతీయుడు బయటకు వచ్చి ఇండియన్ ఆర్మీకి చేదోడుగా ఉంటారు అనే నిదర్శనానికి ఈ ఘటన సాక్ష్యం అని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఇటు తెలుగు రాష్ట్రాలే కాదు, చండీగఢ్, పంజాబ్, మొత్తం హర్యానా, మొత్తం 29 రాష్ట్రాల నుంచి కూడా చాలామంది యువత భారతదేశ ఏదైతే ఉందో ఈ పాకిస్తాన్ భారత్ వారు సంబంధించిన యువకులుగా మేము కూడా ఇండియన్ ఆర్మీకి సపోర్టివ్గా ఉంటాం. ఎటువంటి బాధ్యతలు అప్పచెప్పినా మేము కూడా సిద్ధంగా ఇండియన్ ఆర్మీకి సపోర్టుగా చేయడానికి మేము కూడా బార్డర్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి యువత అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనా కూడా భారత యువతలో భారతత్వాన్ని చాటుతున్నట్టు కనపడతా ఉంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.